హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన వీడియోలో మిగిలిపోయిన ఉసిరికాయలు ఉన్నాయి కదండి, వాటితో పాటు క్యారెట్, బీట్రూట్ వేసి జ్యూస్ చేస్తున్నాను. ఈరోజనే కాదండి, గత 2 నెలల నుంచి ఇదే చేస్తున్నాను. చెప్పాను కదా మీకు, పోయినసారి తీసుకొచ్చిన ఉసిరికాయలు ఇంకా ఉన్నాయండి అని. అవి వేసి చేస్తున్నాను. ఇంతకుముందు నేను జ్యూస్లు అంతగా చేసేదాన్ని కాదండి, అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఉసిరికాయలు వచ్చిన దగ్గర నుంచి పాడైపోతాయేమో అని చెప్పేసి వాటితో పాటు క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, అల్లం అవి వేసి చేస్తున్నాను. నేను ఎప్పుడన్నా ఇదివరకు జ్యూసులు తాగాలి అని అనిపిస్తే కొత్తిమీర, సొరకాయ, పుదీనా ఇవి చేసుకొని తాగేదానండి. ఎందుకంటే లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర జ్యూస్ ఏమో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా పోతాయని చెప్పేసి అప్పుడప్పుడు మాత్రమే చేసుకొని తాగేదాన్ని. కానీ ఉసిరికాయలు వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్గా 2 నెలల నుంచి చేస్తున్నాను. ఇంతకుముందు చాలా వీడియోలో చూశానండి, ఏబీసీ జ్యూస్ అని, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగితే స్కిన్ టోన్ పెరుగుతుంది, కలర్ వస్తారు, స్కిన్ మారిపోతుంది అని చెప్పేసి చాలాసార్లు చూశాను. నేను ఎప్పుడు అంతగా ట్రై చేయలేదండి. ఇది తాగటం వల్ల మా పిల్లలకి జుట్టు బాగా పెరుగుతుందండి. మా పెద్దబాబుకి జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉండేది. వాడు చాలా ఫీల్ అయ్యేవాడు. నాకేం తెలిసేది కాదు. కొన్నాళ్ళు కుంకుడుకాయలు వాడాడు. షాంపూలు అంతగా వాడమండి, కుంకుడుకాయలు వాడతాము. కానీ ఈ జ్యూస్ తాగుతున్న దగ్గర నుంచి కంపల్సరీగా జుట్టు పెరుగుతుంది. మా పిల్లలు కూడా ఇంతకుముందు ఏదైనా జ్యూసులు, ఇట్లాంటి ఆకుకూరల జ్యూసులు ఇస్తే మాకు వద్దనేవాళ్ళు. మేకలు తినే ఆకుల జ్యూసులు మాకెందుకు ఇస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఫన్నీగా మాట్లాడేవాళ్ళు. కానీ దీని రిజల్ట్ చూసినాక నేను కొంచెం బద్దకించినా కూడాను మా పిల్లలు గుర్తు చేసి మరీ వాళ్ళే చేసుకొని తాగుతున్నారు. వాళ్ళు చేసి నాకు కూడా ఇస్తున్నారు. ఇదంత బాగా పనిచేసిందండి. స్కిన్ టోన్ కూడా కొంచెం బాగుంది. మచ్చలు తగ్గుతున్నాయి. ముందు బాగా పులిపిర్లకి వాటికి చిన్న చిన్న మచ్చలు వస్తాయి కదండి, ట్యాన్, అవి మచ్చలు తగ్గుతున్నాయి. జుట్టుకు మాత్రం బాగా పనిచేసినాయండి ఉసిరికాయలు. అసలు జుట్టు ఎలా ఉందంటే, మా పెద్దబాబు జుట్టు బాగా బౌన్సీ అయింది, థిక్ అయింది, బాగా ఒత్తుగా అయింది. అంటే 2 నెలలకి ఇంత లాంగ్ అని తెలియదులే, కానీ జుట్టు మాత్రం బాగా ఒత్తుగా అయింది. ఇంకా వాడైతే అస్సలు వదిలిపెట్టట్లేదు. నాకు డైలీ ఇవ్వు అని చెప్పేసి, నేను ఒకవేళ నేను చేయకపోయినా కూడా వాళ్ళే తీసుకొని వాళ్ళే జ్యూస్ చేసుకుంటున్నారు. ఇది మాత్రం అంత బాగా పనిచేస్తుందండి. పాడైపోయిన ఉసిరికాయలు అని చెప్పేసి నేను పదే సరదాగా అంటూ ఉంటే, నువ్వు అలా అనకు మమ్మీ, అవి చాలా పనిచేస్తున్నాయి, బాగుంది, ఇది రోజు చేయని చెప్పేసి మా పిల్లలు రోజు తాగుతున్నారండి. రోజుకో గ్లాసు. ఉదయాన్నే తాగటానికి టైం ఉండదు కదా, వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోతారు 7:30 కల్లా. సాయంత్రం రాగానే 6:30 ఆ టైంలో వాళ్ళు వచ్చేసరికి చేసి పెడతాను. కానీ చాలా బాగుందండి జ్యూసు. కరివేపాకు, కొత్తిమీర, నేను సొరకాయ కూడా వేసుకొని తాగుతానండి. కాకపోతే సొరకాయ లేదు. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పులుపుర్లకి బాగా పనిచేస్తుంది. నేను ముఖం మీద చిన్న చిన్న పులుపుర్లు వచ్చినాయి అని చెప్పేసి ఒకసారి డాక్టర్ని అడిగాను. ఆయన ఎక్కువ సొరకాయ తినమ్మా, సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనం ఒంట్లో వేస్ట్ బయటికి పోక అట్లా పులుపుర్ల రూపంలో లోపల అట్లా ఉండిపోతాయి, ఈ స్వేదరంధ్రాలు అట్లా మూసుకుపోతాయి, సొరకాయ ఎక్కువ తినమన్నారండి. రోజు సొరకాయ కూర ఏం తింటామని చెప్పేసి మా పిల్లలు అస్సలు సొరకాయ తినరు. కానీ ఈ జ్యూస్ వల్ల నాకు చాలా ఉపయోగం తెలిసిందండి. ఎట్లా అంటే, సొరకాయ కూర వండితే వాళ్ళు తినరు, బీట్రూట్ జ్యూస్ రోజు తాగరు. ఈ ఉసిరికాయల వల్ల నాకు ఎంత ఉపయోగం అంటే, నేను ఎంత లాభపడ్డానంటే, ఆ సొరకాయ అందులో వేసేసి మిక్స్ చేసి జ్యూస్ వేసి ఇస్తుంటే వాళ్ళకి తెలియట్లేదు, కానీ వాళ్ళకి రిజల్ట్ బాగా తెలిసింది. జుట్టు పెరుగుతుంది, స్కిన్ టోన్ కొంచెం మారింది. పిల్లలు దీన్ని బాగా ఇష్టపడుతున్నారు. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇందులో నేను అవిసె గింజలు కూడా నానబెట్టేస్తున్నానండి. కేవలం ఇది జుట్టు కోసం మాత్రమే. అవిసె గింజలు ఒక 2 స్పూన్లు నానబెట్టి అందులో వేసేసి జ్యూస్ చేస్తున్నాను. అవి 2 గంటలు నానబెడితే ఒక జెల్లీ ఫామ్ అవుతుంది కదండి, జెల్లీలాగా వస్తుంది. ఇంకా వాటిలో వేసేసి ఇంకా జ్యూస్ చేసేసుకోవడమే, అయిపోయింది. జుట్టు పెరగట్లేదు, ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ జ్యూస్ అండి. ఇలా తాగలేము, ఇంత చప్పగా అనుకుంటే ఇందులో కొంచెం తేనె కలుపుకోండి. నేను నిమ్మకాయ యాడ్ చేయలేదు. దీని రిజల్ట్ చూసాం కాబట్టి చెప్తున్నాము. ఇదిగా అయిపోయిందండి. నాకు, మా పిల్లలిద్దరికీ బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఉసిరికాయలు ఇప్పుడు అవైలబుల్గానే ఉన్నాయి కదా, ఇది సీజన్ కదా. సీజన్ కాకపోయినా ఆన్లైన్లో ఉసిరికాయ జ్యూస్ దొరుకుతుందండి, అది కూడా ట్రై చేసుకోవచ్చు. జుట్టు కోసం అయితే మనం హైరాణ పడాల్సిన అవసరం లేదు, పెద్ద కాస్ట్లీ షాంపూలు వాడవసరం లేదు. సరేనండి, ఉంటాను, బాయ్.